అనే విషయాల మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటి విషయంలో ఇవాళ చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి ప్రఖ్యాత కవి, రచయిత డాక్టర్ కత్తి పద్మారావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చారిత్రక ఆచార్యులు డాక్టర్ మురళి మనతో ఉన్నారు. చర్చను ప్రారంభించుకునే ముందు ఈ ఘడిలో ఉన్నటువంటి వార్తా విశేషాల్ని ఒకసారి చూద్దాం. తండ్రి కూతుళ్లకు కడసారి వీడ్కోలు, కన్నీరు మున్నీరైన నేతలు. చిన్నారి కంటి చూపు పోగొట్టిన టీచర్, తప్పు చేసిందంటూ ఓవర్ యాక్షన్. ఇందిరమ్మ ఇళ్లతో లాభం కన్నా నష్టమే ఎక్కువైంది. పథకంలో అక్రమాలపై రోసయ్య షాకింగ్ కామెంట్. కాంగ్రెస్ టీడీపీ డిష్యూమ్ డిష్యూమ్, మహాత్ముడి సాక్షిగా జేఏసీలో పోట్లాట. లేడీ ఫ్యాన్స్ తో రాహుల్ కి ఇబ్బందులు, బీహార్ టూర్ లో స్పీడ్ బ్రేకర్లు. తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో చిదంబరం చిత్తశుద్దిని కోస్తా, రాయలసీమ తెలుగుదేశం పార్టీ నాయకులు శంకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీయాలి అని 7 ఏళ్ల క్రితమే తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా వెల్లడించారు అని రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి, అలాగే ఆ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడు ఆక్షేపణ తెలుపుతున్నారు. 2003 సంవత్సరం మే 18న ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికలో వేకప్ టు ద స్టేట్ ఆఫ్ స్టేట్స్ అనే శీర్షికతోటి శ్రీ చిదంబరం ఒక వ్యాసం రాశారు. ఆ తర్వాత ఆయన రాసినటువంటి అన్ని వ్యాసాలని సంకలనం చేసి వ్యూ ఫ్రమ్ అవుట్ సైడ్, వై గుడ్ ఎకనామిక్స్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి అనే పేరుతోటి ఒక పుస్తకం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీయాలి అని నిశ్చితాభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తి హోంమంత్రిగా చర్చల కోసం వేసేటువంటి కమిటీ దాని విధి విధానాలు రూపొందించడం ఎంతవరకు సమంజసం అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరం. శ్రీ చిదంబరం తన వ్యాసంలో ఏం చెప్పారు, ఏ సందర్భంలో ఆ మాటలు అన్నారు, ఆయన నిష్పాక్షికతను ప్రశ్నించడం ఎంతవరకు సబబు అనే విషయాల మీద ఇవాళ చర్చిద్దాం. మన చర్చలోకి వెళ్లే ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మీ ముందుంచుతాను. ద రిపోర్ట్ మేక్స్ ఎ వెరీ క్లియర్ కేస్ ఫార్ ది స్మాల్ స్టేట్స్. గోవా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, హర్యానా, పంజాబ్ ఈజీలీ అవుట్స్కోర్ ద బిగ్గర్ స్టేట్స్. ఇట్ ఈస్ ది biggest in terms of population, size that have performed the worst. అంటే బాగా పెద్ద రాష్ట్రాలు సరిగా ఆర్థికంగా అభివృద్ధి సాధించలేదు అన్నటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. ఇది అయితే అన్ని రాష్ట్రాలకి వర్తించదు అనేటువంటి విషయం కూడా చిదంబరం చెప్పారు. నాట్ ఆల్ ద స్టేట్స్ నీడ్ టు బి bifurcated or trifurcated, but then when there is a demand based on size, population, geographical characteristics, it seems that the division would be an easy solution. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ రాశారు. In my view, there is a strong case for the creation of Vidarbha out of Maharashtra, which has a population of about 9.67 crores, and Telangana out of Andhra Pradesh, which has a population of 7.57 crores. Uttar Pradesh and Bihar, it's all ముఖ్యమైనటువంటి విషయం. Uttar Pradesh and Bihar should also be further divided. ఇవి ఆయన 2003 సంవత్సరంలో రాసినటువంటి మాటలు. మన చర్చల్లోకి వెళ్లే ముందు వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఈ మాటల మీద ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. తెలంగాణ ఇవ్వదు, మేము ఇస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆనాడు మీరు ఎందుకు నిలదీయలేదండి? ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి మీద అలిగేషన్స్ పెడుతున్నారు. ఆయన వ్యాసంలో రాశాడు, ఎందుకు చిన్న రాష్ట్రాలు అభివృద్ధి కనిపిస్తలేదా, హర్యానాలో అభివృద్ధి జరుగుతలేదా, పంజాబ్ లో జరుగుతలేదా, ఉత్తరాఖండ్ లో అభివృద్ధి జరుగుతలేదా? ఆయన ఉద్దేశం ఏమిటంటే చిన్న రాష్ట్రాలలో అభివృద్ధి జరుగుతుందనేది ఆయన కాన్సెప్ట్. అంత మాత్రాన ఆయన ఇవాళ తీసేయమంటున్నారు. ఆనాడు మీరు ముఖ్యంగా మీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవాళ నిజంగా కూడా పక్కకు జరపాలి, తెలంగాణకు సెపరేట్ తెలంగాణ అడిగిన చంద్రబాబు మీద ఎలాంటి యాక్షన్ లేదట, కానీ చిదంబరం మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన పక్కకు తప్పియాలి అనే ఆలోచన అంటే కలిగిందంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఎట్లనన్నా యూపీఏ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని.
ప్రొఫెసర్ మురళి గారు, చిదంబరం 2003 అంటే దాదాపుగా 7 సంవత్సరాల క్రితం తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీయాలి అనేటువంటి మాట అన్నారు. ఆ మాట అన్నారు కాబట్టి ఇవాళ ఆయన హోంమంత్రిగా ఇవాళ ఉన్నటువంటి ఈ సమస్య మీద ఒక కమిటీని వేసి ఆ కమిటీ విధి విధానాలని ఆయన రూపొందిస్తే మాత్రం ఇది నిష్పక్షపాతంగా ఉండదు అనేటువంటిది ఒక అభ్యంతరం వ్యక్తం అవుతుంది. మీరు ఆ పుస్తకం చదివారు, మీరు ఆ వ్యాసాలు చదివారు, మీరు ఆయన వెల్లడించినటువంటి అనేక అభిప్రాయాలతో మీకు బాగా పరిచయం ఉంది. మోడర్న్ హిస్టరీ, ఆధునిక చరిత్ర, భారతదేశ చరిత్ర మీద బాగా అధ్యయనం చేసినటువంటి వారుగా మీకేమనిపిస్తుంది? ఈ అభ్యంతరం సబబేనా, భావ్యమేనా? నా ఉద్దేశంలో సబబేనా అనుకుంటున్నానండి. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా, ముఖ్యంగా ప్రజల జీవితం మీద ఎఫెక్ట్ అయ్యే ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా దాంట్లో ఒక విధమైనటువంటి నిష్పాక్షత ఉండాలి. నిష్పాక్షత ఉండాలి, ఉన్నట్టు కూడా కనిపించాలి. ఒక వ్యక్తి రాష్ట్రాలను విడదీయటానికి కొంత ప్రాతిపదిక ఉంది అని చెప్పిన వ్యక్తి ఆ రాష్ట్రాలను విడదీయటానికి వేసినటువంటి కమిటీ మీద విధి విధానాలను చేసే విధానం మీద కూర్చున్నాడు అంటే ప్రజలకి తప్పకుండా అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ వ్యక్తికి అలాంటి అభిప్రాయం కేవలం సిద్ధాంతపరమైన అభిప్రాయం అయితే సమస్య లేదు. సిద్ధాంతపరమైన అభిప్రాయం అయితే ఎలా ఉంటుంది? ఆయన తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆ సిద్ధాంతం కనబడుతుంది మనకి. ఆయన మొన్న ఒక 10 రోజుల నాడు తమిళనాడు పోయినప్పుడు అక్కడ పీఎంకే వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా, డెవలప్మెంట్ అంతా మద్రాసు జరుగుతుంది, మాకు కూడా సపరేట్ గా ఒక స్టేట్ ఫామ్ చేయాలని అడిగినప్పుడు ఆయన అక్కడ ఉండి ఏమన్నారంటే ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాలన్నాడు. అసలు అభిప్రాయం అనేది రాకూడదు, దాన్ని మొగ్గలోనే తుంచేయాలి. అంటే తమిళనాడు విభజనకి వచ్చినటువంటి ఒక డిమాండ్, అటువంటి డిమాండ్ ని మొగ్గలోనే తుంచాలి అన్న వ్యక్తి ఇతర రాష్ట్రాలను విభజించాలి అనే మాట అంటున్నారు. అది సమంజసంగా లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలను అంటున్నాడు. ఏమిటి దానికి కారణం? ఓకే, ఆయన ఉద్దేశంలో చిన్న రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి అనుకున్నాయో అనుకోండి. ఈ బుక్ లో రాసిన అనేక వ్యాసాలు ఆయన చెప్తాడని ఏం చెప్తాడంటే చిన్న రాష్ట్రాల వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఉంటుంది, పొలిటికల్ మిస్మేనేజ్మెంట్ ఉంటుంది అని రకరకాలు చెప్తాడు. అయినా గానీ ఓవర్కమ్ కావచ్చు అంటారు తప్ప ఓవర్కమ్ అయిన ఈ అంశం మొత్తాన్ని ఢిల్లీలో లేవనెత్తినటువంటి రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎన్వి మైసూరారెడ్డి గారు మనతో మాట్లాడడానికి ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. మైసూరారెడ్డి గారు, స్వాగతం చర్చలోకి. నమస్కారం అండి. నమస్కారం. మైసూరారెడ్డి గారు, చిదంబరం గారు 2003 సంవత్సరంలో రాసినటువంటి ఒక వ్యాసాన్ని తీసుకున్నారు మీరు. అందులో ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించాలి, విదర్భని మహారాష్ట్ర నుంచి విభజించాలి అనే మాటలు తీసుకుని అటువంటి మనిషి హోంమంత్రిగా వచ్చేటటువంటి కమిటీ విధి విధానాలు నిర్ణయించకూడదు, ఆయన రచించకూడదు అనేటువంటి అభ్యంతరం లేవనెత్తారు. ఆయన 2003లో ఏదో ఒక సందర్భంలో ఒక మాట రాశారు కాబట్టి ఇవాళ ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించరేమో అనేటువంటి అనుమానం కలగడం ఎంతవరకు సమంజసం మీకు? అంటే నేను ఒక్క వ్యాసం రాసిన దానికి ఒక అభ్యంతరం తీసుకోవటం లేదు. రెండో విషయం ఏమిటంటే ఈ దినం తమిళ పత్రికల్లో వస్తున్న వ్యాసాల గురించి కానీ 174 స్క్వేర్ కిలోమీటర్లు విస్తీర్ణమున్న మద్రాస్ కార్పొరేషన్ ఈ దినం 274 కిలోమీటర్లకు విస్తరింపజేసినారు. అది కూడా ఈ జీవో ఇటీవల కాలంలోనే ఇచ్చినారు. తమిళ పత్రికల్లో వ్యాసాలు ఏమొస్తున్నాయంటే దిస్ ఇస్ ఈ సమయం సరైన సమయము, ఈ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది కాబట్టి హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధిని క్యాప్చర్ చేసేదానికి సరైన సమయం అని చెప్పి వసతులు కల్పించేదానికోసం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాను 274 పరిధికి పెంచడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసినప్పుడు రెండో విషయం ఏమిటంటే నేనైతే చెప్పలేను, కానీ ఇప్పుడు మరో రహస్యం ఉంది. ఇది 7వ తేదీ సమావేశాన్ని రాజకీయ పార్టీలతో జరిపిన సమావేశాన్ని ఆయన పదే ఉటంకిస్తున్నాడు. ఎప్పుడు పేర్కొన్నా గానీ ది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఈజ్ రిసీవ్డ్ ఆన్ 9th ఆర్ సంథింగ్ అండ్ ఐ మేడ్ ఏ స్టేట్మెంట్ అని చెప్తున్నారు. ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కు సంబంధించిన మినిట్స్ ముఖ్యమంత్రి గారు ఒక రిపోర్ట్ పంపించినారనేది ఉంది. ఆ రిపోర్ట్ పబ్లిష్ చేయమనండి. ఆ రిపోర్ట్లో ఏముందో, నిజంగా ఆ రిపోర్ట్ ప్రకారం ఆయన వ్యవహరించినారా,
ఆ రిపోర్ట్ లో నుంచి కొంత వ్యవహారం మాత్రమే శైలిని తీసుకుని వ్యవహరించినారా అనేది రెండో వ్యవహారం. 3 పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారము మామూలుగా ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి గాని, ఒక కేబినెట్ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని మంత్రిగా వ్యవహరించే వ్యక్తి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారము కేబినెట్ అప్రూవల్ ఉండాలా. అప్రూవల్ అయిన తర్వాతనే ఆయన స్టేట్మెంట్ చేస్తాడు, పత్రికలు విడుదల చేయటం గాని ఏదైనా గాని. అది కూడా ఒక శాసనసభ గాని పార్లమెంటు సమావేశంలో ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ లో గాని శాసనసభలో గాని ప్రకటన చేయాలి గాని బయట చేయకూడదు. పార్లమెంటు సాంప్రదాయాలకు విరుద్ధం. పార్లమెంటు సాంప్రదాయాలను నేను పాటించలేదు, ఏదో కోర్ కమిటీలో చర్చించినాను అని అంటారు. కోర్ కమిటీ అనేది అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యవహారం నడుపుకునేదానికి ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థాగత నిర్ణయం. ఆ కోర్ కమిటీ ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించింది కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం. ప్రజలకు సంబంధించిన వ్యవహారం అనేసరికి కేబినెట్ వస్తుంది, పార్లమెంట్ వస్తుంది. వీటిల్లో ఏటి జరగకుండానే ఎక్కడో కోర్ కమిటీలో రాత్రికి ఉన్న పలానా చేయటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వీరికి ఏదో ఒక ఆలోచన ఉందనేది ఒక అనుమానం కూడా రేకెత్తిస్తుంది. అనుమానం కాబట్టి ఏది ఏమైనా కానీ చెప్పండి. మీరు కాసేపు చర్చలో పాల్గొని దయచేసి కొంచెం సమయం మాకు వెచ్చించండి. ఇక్కడ కత్తి పద్మారావు గారు ఉన్నారు, ప్రొఫెసర్ అట్లూరి మురళి గారు ఉన్నారు. పద్మారావు గారు ఒపీనియన్ తీసుకుందాం. ఒక్క క్షణం మహేశ్వర రెడ్డి గారు. పద్మారావు గారు. పర్వాలేదు. ఈరోజు ఈ పుస్తకం వచ్చినప్పుడు నేను చదివాను. మనకి చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనే అంశం మీద భారతదేశ రాజ్యాంగం రూపొందినాక 3 ప్రధానంగా చర్చించారు. ఒకటి అంబేద్కర్ గారు చర్చించారు, అద్వానీ గారు చర్చించారు, తర్వాత చిదంబరం గారు కూడా ఆయన. అయితే చిదంబరం గారు చర్చించిన సందర్భంలో ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చాడు. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని లోపాలు ఏం చెప్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్, ఇండియా టుడే వాళ్ళు జరిపిన సర్వేలో బీహార్ లీస్ట్ లో ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఈయన మాట్లాడుతూ ఈయన 2-3 ప్రశ్నలు పాజిటివ్ గా మనం కొంచెం లోతుగా చర్చిస్తే కాంగ్రెస్ మనిషిగానే ఆ రోజు మాట్లాడారు. ఈ 2-3 అంశాల్లో కూడా ఆయన ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకు సంబంధించి వాళ్ళు చిన్న రాష్ట్రాలు కొన్ని రూపొందిస్తున్నారు, లేదు పెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి వాటికి మద్దతు ఇస్తున్నారు, బీహార్ అన్ని. మరి బీహార్లో బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఫండ్స్ తెచ్చుకుంటున్నారు పెద్ద రాష్ట్రాలన్నీ. మరి 45% ఒక బీహారు, ఉత్తరప్రదేశ్, ఈ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే భారతదేశంలో ఉన్న పేదరికం అంతా అక్కడే ఎందుకుంది. అంటే బార్గెన్ చేసినటువంటి మనీని ఇండివిడ్యువలైజ్ అయ్యి రాజకీయ ధనం అంతా కూడా ఒక అట్టడుగు గుంతలోకి జారిపోతుందా అనే వాక్యం ఆడాడు. అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద రాష్ట్రాల చిన్న రాష్ట్రాలు అనే పాయింట్ కాదు. పెద్ద రాష్ట్రాల చిన్న రాష్ట్రాలు అనేది ఆయన వ్యూ ఉంటుంది, కాంగ్రెస్ వ్యూ. అది కాంగ్రెస్ నేను అంటే మనం ఎక్కడికో కాదు. ఇవాళ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే ఆయన ఈ మాట 7 సంవత్సరాల క్రితమే మాట్లాడారు కాబట్టి ఇవాళ ఈ సందర్భంలో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒకటి. నిష్పక్షపాతంగా వ్యవహరించరేమో అనేటువంటి అనుమానం మహేశ్వరరెడ్డి గారు, ఇతరులు అంటున్నారు, మురళి గారు కూడా నిష్పక్షపాతంగా ఉండరేమో అనేటువంటి ఆందోళన ఉంది, వాళ్ళకి ఆక్షేపణ ఉంది. అదే సబబా నేను మాట్లాడేది కూడా మీరు వినాలి. అక్కడ ఏంటంటే కాంగ్రెస్ మనిషిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మీరు అనుమానిస్తే మొత్తం కాంగ్రెస్ ని అనుమానించాలి. చిదంబరం గారు ఒక్కడు ఇక్కడ లోన్ చేయట్లే. ఇంకా మన రెడ్డి గారిని కూడా ఒక మాట అడగాలి. యాక్చువల్ గా మినిట్స్ బయట పెట్టమన్నారు, అది మంచి విషయం. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం నుంచి కూడా 2 పంపించారు. ఆ 2 బయట మాట్లాడారు. లోన్ ఏం చెప్పారు తెలియదు, బయట మేము సమర్థించామని చెప్పారు. గజపతి రాజు గారు కూడా చెప్పారు. మరి చిరంజీవి గారు ఆయనే స్వయంగా వెళ్ళి ఇంకొక మనిషిని తీసుకెళ్లి సమర్థించారు. అంటే మొత్తం అందరూ అక్కడ మినిట్స్ ఇక్కడుండేటువంటి అన్ని పక్షాలు సమర్థించిన ఒక సిపిఎం తప్ప ఒపీనియన్ వచ్చింది. దానివల్ల మేము ఇలా ఇచ్చామని ఒపీనియన్ కూడా వచ్చింది. దాన్ని కూడా శంకిస్తున్నారు. కాబట్టి అసలు చంద్రబాబు గారు ఆ మినిట్స్ ప్రకారం అయితే చంద్రబాబు గారు, చిరంజీవి గారు స్టేట్ మొత్తం భారతదేశాన్ని మిస్లీడ్ చేసినట్టు, అంటే పక్కదారి పట్టించినట్టు అవుతుంది. అది పెట్టడం బయట పెట్టడం అవసరం. ఒకవేళ బయట పెట్టిన తర్వాత
బాధ్యులు ఎవరో కూడా మా రాజ్యాంగ ప్రకారంగా కూడా పోవాల్సిన అవసరం ఉంది. నేనైతే ఒక రాజకీయ శాస్త్రం చదువుకున్నవాడిగా చిదంబరం గాని, ప్రణబ్ ముఖర్జీ గాని, సోనియా గాంధీ గాని అది కోర్ కమిటీ ఒపీనియన్ కోర్దే ఉంటుంది తప్ప చిదంబరం ఏదో చేయగలడని నేను అనుకోవట్లే, చేయలేడు కూడా. ఒకవేళ ఆయన అభిప్రాయాన్ని కోర్ కమిటీ మొత్తానికి కూడా ఆయన అన్వయించవచ్చు. అయితే నేను కాంగ్రెస్ ని మొదట్లోనే డౌట్ చేశాను, మీ దగ్గర కూడా చెప్పాను. కాంగ్రెస్ ఏంటంటే చిన్న రాష్ట్రాలు దాని పర్పస్ వేరు, బీజేపీ అడుగుతున్న పర్పస్ వేరు, అంబేద్కర్ అడిగిన పర్పస్ వేరు. ఈ పర్పస్ దగ్గర మాత్రం నాకు డౌట్ ఉంది. ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఇచ్చేది కాంగ్రెస్ పాలనని సుస్థిరం చేసుకునే పద్ధతిలో ఇస్తారా, లేదు పరిపాలనని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పద్ధతిలో ఇస్తారా, లేదు చిన్న రాష్ట్రాలు దాని గురించి మరింత లోతుగా చర్చిద్దాం. లోతుగా వెళ్లే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.